మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు కృషి చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మరాఠా సామ్రాజ్ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. యువత శివాజీ మహారాజ్ నడిచిన మార్గంలో నడవాలన్నారు. శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర చెబుతూ యువకులకు మార్గనిర్దేశం చేశారు. నా పెళ్లి అయిన తర్వాత నాకు పుట్టే బిడ్డనే ఈ ఔరంగజేబుకి సమాధి కడతారని ఆ చిన్న పాపకు ఒక సంకల్పం తీసుకుంటారు. ఆ చిన్న పాప ఎవరంటే జీజా మాత. ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం. సంకల్పం ఎంత గట్టది తమ్ముళ్ళారా, సంకల్పం ఎంత గట్టిగా ఉంటది ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. ఇవాళ మనం ఉన్నాం, మన చిన్న పిల్లలకి మనకు ఎవరికైనా పెళ్లి అయితే వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత మనలో ఆలోచన ఏముంటది, మన కొడుకుకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం, ఆయనకి ఇంజనీర్ చేపిద్దాం, డాక్టర్ చేపిద్దాం, పోలీస్ చేపిద్దాం, ఏదో ఒక పెద్ద పోస్ట్ లో ఇద్దాం, ఆయనకి ఒక మంచి వ్యక్తిగా తయారు చేద్దాం. ఈయన ఒక మంచి జాబ్ చేసిన తర్వాత ఆయనకి సాలరీ వస్తుంది, మనం మంచిగా బతకొచ్చు. అందరిలో ఆలోచన ఉంటది కదా. కానీ జీజామాతలో ఆలోచన ఏముండే, నా కొడుకుకి నేను అన్ని గ్రంథాలు నేర్పిస్తా, రామాయణం నేర్పిస్తా, యుద్ధ కళ నేర్పిస్తా. చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జీజామాత ఒక యోధుడుగా ఆయనకి తయారు చేసింది జీజామాత. అందుకోసం ఇవాళ మనం హిందూ ఉన్నామంటే ఆ జీజామాత వల్లనే, ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ వల్లనే.